హనుమకొండ జిల్లాలో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. టీచర్స్, గ్రాడ్యుయేట్లకు కాంగ్రెస్ పాలన గురించి అంతా తెలుసని, కాంగ్రెస్ పార్టీ దేశంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోతోందని డీకే అరుణ స్పష్టం చేశారు. ఇక అన్ని రాష్ట్రాల్లో బీజేపీ విజయాలతో దూసుకుపోతోందన్నారు. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష పార్టీల నుంచి చేర్చుకున్న ఎమ్మెల్యేలను రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాల్సిందిగా డిమాండ్ చేశారు అరుణ. ప్రధాని మోదీని ఛాలెంజ్ చేసే స్థాయికి సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఎదగలేదని, రేవంత్ రెడ్డి ప్రధాని గురించి అనవసరమైన విమర్శలు చేస్తున్నారని డీకే అరుణ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అనేక అబద్ధ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చి వాళ్ళందరినీ మోసం చేసింది. ఈరోజు ఇది ఉపాధ్యాయ ఎన్నిక జరుగుతూ ఉంది. ఇక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చినటువంటి హామీలను చూసుకుంటే కనుక వాళ్ళ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఒక్కొక్కటిగా చదువుకుంటూ పోతే వాళ్ళు ఇచ్చిన హామీలే. సిపిఎస్ విధానం రద్దు చేస్తాం, అధికారంలోకి రాగానే ఓపీఎస్ని అమలు చేస్తాం, కొత్త పిఆర్సీ ద్వారా జూలై 18 నుంచి ఆర్థిక ప్రయోజనాలు అమలయ్యే విధంగా గత పిఆర్సీలోగా నేషనల్ ఫిక్సేషన్ లేకుండా మంచి ఫిట్మెంట్తో కూడినటువంటి పిఆర్సీని అమలు చేస్తామని చెప్పారు.